ఎన్డీఏ కూటమిలో భాగంగా మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గంలో గెలిచిందనుకు ఆయనకు ఈ జనాలు ప్రజలు ఏదైతే ఉన్నారో ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బ్రహ్మరథం బట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. అదేవిధంగా అసెంబ్లీలో గత శీతాకాల సమావేశంలో జరిగిన అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో 10 రోజులు ఒక్కొక్క సమస్య గురించి చాలా చక్కగా వివరంగా మాట్లాడినారు. ఒక పేద విద్యార్థుల గురించి అయితేనేమి, ఒక రైతుల గురించి అయితేనేమి, తర్వాత వాటర్ సమస్య, నీళ్లు ఈ పట్టణంలో అయితేనేమి, గ్రామంలో అయితే ఏ విధంగా ఉంది సమస్య అనే దాని గురించి కానీ, అదే చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అయితేనేమి, డిగ్రీ కాలేజీ బిల్డింగ్ అయితేనేమి అసలు భవనాలే లేవు, వాళ్ళకి ఖచ్చితంగా భవనాలు ఏర్పాటు చేయాలని చాలా చక్కగా సుదీర్ఘంగా చెప్పినాడు. కాబట్టి ఈ గడిచిన 150 రోజుల్లో ఆదోనిలో ఉండేటువంటి గ్రామ ప్రజలు, ఆదోని నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రజానీకానికి ఏం చెప్పినాడంటే, నాకైతే ఏదైతే ఓటర్ వేసినారో, ఓటేసి గెలిపించినారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 100% న్యాయం చేసినాడని కళాఖండగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో ఇంత చక్కగా వివరించలేదు. వాళ్ళ ఆదోని నియోజకవర్గంలో ఉండే ప్రజల కష్టాలు కూడా అసెంబ్లీలో ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కలుపుకోపోతూ ఇక్కడైతే ఏదైతే సమస్య ఉందో ఆదోని నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యను మన అసెంబ్లీలో లేవలెత్తి చాలా చక్కగా వివరించినారు. ఈ ఆదోని నియోజకవర్గంలో ఈ 150 రోజుల్లో ఏమేం చేసినాడంటే, తర్వాత రామ్ జిల్లా గతంలో నీళ్లు లేవు, చాలా ఇబ్బంది ఉండేది. ఆ రామ్ జిల్లాలో వెళ్ళి కమిషనర్తో మాట్లాడి ఎట్లన్నా కానీ రామ్ జిల్లా వాటర్ను ఆదోని ప్రజానికానికి అందజేయాలని ల్యాబొరేటరీ టెస్టులు చేయించి మళ్ళీ పునరావృతం పనులన్నీ చేయించి అక్కడ ఉండే బ్లీచింగ్ పౌడర్ అంతా చేయించి ఆ నీళ్లు తాగే విధంగా అనుకూలం చేసినాడు. అలాగే బాలికలకైతే హాస్టల్ లేకుంటే హాస్టల్ ఏర్పాటు చేసినాడు. గత గవర్నమెంట్ లోన ఏ ఉద్యోగస్తులన్నా ఆదోనిలో ప్లాన్లు కొనాలంటే, పొలాలు అంటే చాలా భయరకమైన వాతావరణం ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితులు లేనే లేవు. ఎవరని కానీ ఎంప్లాయ్లు ధైర్యంగా ప్లాన్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ భూ కబ్జాలు అనేటివి లేనే లేవు. అది మా ఎమ్మెల్యేకు గొప్పతనం. ఆయన అందరినీ కలుపుకుంటూ పోతూ చాలా అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. కాబట్టి మా ఎమ్మెల్యే పార్థసారథి గురించి ఇంకా చెప్పాలంటే, సార్ వచ్చి BDS చదివినాడు, బ్యాచిలర్ డెంటల్ సర్జరీ చేసినాడు. అలాగే MDS చేసినాడు, మాస్టర్ డెంటల్ సర్జరీ చేసినాడు. ఒక విద్యావేత్త చదువుకున్న వ్యక్తిని మనం ఒక ఎమ్మెల్యేగా నిలబెడితే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్న దానికి ఈయన గొప్ప నిదర్శనం, ఆదర్శ వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని పైవరకు పోరాటం చేసినాడు. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర అయితేనేమి వెళ్ళి ఆదోనిలో ఉండే ప్రజల కష్టాలు చెప్పినాడు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గర కూడా వెళ్ళి ఆదోనిలో అయితే ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, ఫండ్స్ ఏమని అడిగినాడు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ మంత్రిని వెళ్ళి మాకైతే ఈ సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆదోని ప్రజలకి నేను గెలిచినాను కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి, కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతారో ప్రతి పని చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. అది మా ఎమ్మెల్యే పార్థసారథి గొప్పతనం. మేము అందరం కలుపుకునే వెళ్ళాము. ఇక్కడ కూటమి వాళ్ళు మేమేమి ఇది చేయలేదు, ఒక ఫ్యామిలీ కుటుంబం లెక్క ప్రతి ఒక్కరిని కలుపుకొని, ఈ టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ నాయకులని అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పనిచేసినాడు మా ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఇక్కడ ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో అవి కూడా వాళ్ళకి ఎంతెంత వాటాలు కాదో ఆ విధంగా పంచినాడు. కాబట్టి మా యొక్క ఎమ్మెల్యే పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజల్లో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటే గతంలో ఏ ఎమ్మెల్యే కానీ ఇంత చక్కగా మాట్లాడలేదు. ప్రజల గురించి కానీ, ఆదోని ఉండే ప్రజల గురించి కానీ, గ్రామాల్లో ఉండే సమస్యలు కానీ ప్రతి ఒక్కరు చాలా చక్కగా అసెంబ్లీలో మా తరపున గొంతు వినిపించినాడని ఇక్కడ ప్రజలు కూడా చాలా వాళ్ళ యొక్క మనసులో ఉండే మాటని మేము అడిగినప్పుడు చాలా చక్కగా వివరించినారు. కాబట్టి ఈ ఆదోని నియోజకవర్గానికి ముందు ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి. ఇంకా మంచి రోజులు తెస్తున్నాడని మేము ఆశాభావిస్తున్నాము. ఈ ఓటర్లు కూడా ఏదైతే మాకు ఓటేసినారో గతంలో ఉన్న ప్రజలు అంతా ఏమంటున్నారంటే, మా ఓటు వేస్ట్ కాలేదు, మంచి వ్యక్తిని వేసుకున్నాము, ఇంకా ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి
చాలా తోడ్పడతాడని వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదోని నియోజకవర్గం ఉండే ప్రజలందరికీ, ప్రజానీకానికి మా ఎమ్మెల్యే కూటమి నాయకుడైనటువంటి డాక్టర్ పార్థసారథికి ఓటేసి గెలిపించినందుకు ఆయన నిరంతరం ప్రజల పక్షం నుండి పనిచేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మా పార్థసారథి గారికి, అలాగే ఈ పార్టీలో నేను పనిచేస్తున్నా, నా పేరు పి రాజేష్ వాల్మీకి, బీజేపీ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా సార్ ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆదోని నియోజకవర్గం ఉండే ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.